బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన 5వ టెస్టులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించి 3-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే ఈ 5వ టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 185 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో 157 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే మొదటి ఇన్నింగ్స్లో 181 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించేసింది. దీంతో 3-1తో సిరీస్ను కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ అయిన ఆడమ్ గిల్క్రిస్ట్ టీమిండియా ఓడిపోవడానికి ముఖ్య కారణం టీమిండియా బ్యాటింగ్ వైఫల్యమని ఆస్ట్రేలియా మాజీ ఆడమ్ గిల్క్రిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చూసుకున్నట్లయితే టీమిండియా బ్యాటింగ్ దారుణంగా ఉందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఇంత దారుణంగా బ్యాటింగ్ చేస్తారని అస్సలు ఊహించలేదని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. బౌలింగ్లో మాత్రం బుమ్రా ఒక్కడే రాణించాడని అంటున్నారు.